స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై కాల్పులు చోటు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దేశ రాజధాని బ్రాటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హన్లోవా పట్టణంలో ఫికో మధ్యాహ్నం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. అనంతరం సమావేశ భవనం నుంచి వెలుపలికి రాగానే ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫలితంగా ప్రధాని కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించి ఓ అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, కొన్ని గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని పరిస్థితి నెలకొంది అధికార వర్గాలు వెల్లడించాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం కేసులు పరిష్కరించేందుకు డిజిటల్ బాటలో పయనిస్తున్నామని తెలిపారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇందులో భాగంగా 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించినట్లు చెప్పారు. 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలయ్యాయని అన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ రూపాంతరీకరణ, ఆధునిక సాంకేతికతతో న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెంపు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారతీయ కోర్టులలో కోవిడ్ కాలంలో మొదలైన హైబ్రిడ్ విచారణలు ఆ తరువాత కొనసాగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు దాదాపు కాగిత రహితంగా పనిచేస్తుందన్నారు. తీర్పులను 16 ప్రాంతీయ భాషల్లో అనువదించడానికి సువాస్ సాఫ్ట్వేర్ ఉపకరిస్తోందని, ఇంతవరకు 36,000 తీర్పులను తర్జుమా చేశామని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న బెనీవాల్ జైపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు నేడు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బెనీవాల్ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్లో పలు పదవులను అలంకరించారు. గుజరాత్తో పాటు త్రిపుర, మిజోరంల గవర్నర్గాను విధులు నిర్వర్తించారు. ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ వార్తా సంస్థతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర సుస్థిర పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి అని పుతిన్ పేర్కొన్నారు. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు 2 దశాబ్దాల పాటు లీ సీన్ లూంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వారే. వాంగ్ ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం వాంగ్తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. లూంగ్ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్ సర్కార్లోనూ అవే పదవులు నిర్వహించనున్నారు. 2025 నవంబర్లో సింగపూర్ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తరువాతే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. డెంగ్యూ కట్టడికి రూపొందించిన 2వ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO సూచించింది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది. ఇందులో 2 డోసులుంటాయి. ఇది 4 రకాల డెంగ్యూల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2022లో దీనికి ఐరోపా ఔషధ సంస్థ నుంచి ఆమోదం లభించింది. తాజాగా WHO కూడా పచ్చజెండా ఊపడం వల్ల వివిధ దాతృత్వ సంస్థలు, ఐరాస అనుబంధ విభాగాలు ఈ వ్యాక్సిన్ను కొనుగోలు చేసి పేద దేశాలకు పంపిణీ చేయడానికి వీలవుతుంది.
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ సర్వీసెస్ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు 2 నెలల గ్రేస్ పీరియడ్ను ప్రకటించింది. కొత్త నిబంధనావళి ప్రకారం లే ఆఫ్ కు గురైన వ్యక్తులు గ్రేస్ పీరియడ్ సమయంలో నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అలాగే స్టేటస్ సర్దుబాటు ఏడాది పాటు EAD పొందేలా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ USCIS నిబంధనలు విడుదల చేసింది. తమ తాజా చర్యతో H1B వీసాదారులు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇబ్బంది లేకుండా పొందొచ్చని పేర్కొంది. ఫ్రాన్స్ లో డ్రగ్ డీలర్ ది ఫ్లై గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంక్రావిల్లే దగ్గర టోల్ బూత్ దాటుతుండగా బ్లాక్ కారులో వచ్చిన దుండగులు రెచ్చిపోయారు. పోలీస్ కాన్వాయ్ను ఢీకొని విచక్షణ రహితంగా కాల్పులు చేశారు. అత్యాధునిక పరికరాలతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో 2 గార్డులు చనిపోగా 3కి గాయాలయ్యాయి. తమ గ్యాంగ్ లీడర్ ది ప్లే అలియాస్ అమ్రాన్ను తీసుకొని 2 కార్లలో పరారయ్యారు. దీంతో ఫ్రాన్స్ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు. డ్రగ్ ముఠా కోసం అధికారులు వెతుకుతున్నారు. ఫ్రాన్స్ లో కొకైన్ దందా విపరీతంగా సాగుతుంది. ఒక దోపిడీ కేసులో అమ్రాన్కు మే 10న 18 నెలల శిక్ష విధించింది కోర్టు. మరో కేసు విచారణలో రోయున్ సిటీ నుంచి నార్మండీకి తరలిస్తుండగా అతడి గ్యాంగ్ మెంబర్స్ పోలీస్ కాన్వాయ్ పై మెరుపు దాడి చేశారు. ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గత 2 దశాబ్దాలు ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల సూర్యుడి నుంచి వెలువడింది. ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. 2005 తర్వాత భానుడి నుంచి వెలువడిన అత్యంత శక్తివంతమైన ఎక్స్రే జ్వాల ఇదే. తీవ్రస్థాయి సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడి ఆకాశంలో దేదీప్యమాన అరోరాలను సృష్టించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరిగింది. అయితే ఈసారి వెలువడ్డ సౌర జ్వాల పుడమిని తాకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అది వేరే దిశలోకి దూసుకెళ్తుందని చెప్పారు. 11 ఏళ్ల నిడివి ఉండే సౌర కాలచక్రం ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరువవుతుంది. దీనివల్ల సూర్యుడిలో చర్యలు తీవ్రమవుతాయి. తరచూ సౌర జ్వాలలు తుఫాన్లు వెలువడుతుంటాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనసూయకు బర్త్డే విషెస్ చెప్తూ సినిమాలోని దాక్షాయణి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. టేబుల్ పై టీవీగా కూర్చున్న అనసూయ మాస్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఎట్టకేలకు ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివరాలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైందని, ఏ రాష్ట్రంలో ఇంత ఎక్కువ శాతం నమోదు కాలేదని మీనా చెప్పారు. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.10% నమోదైందన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.62% పోలింగ్ నమోదైందని తెలిపారు. కుప్పంలో 89.88% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ మరోసారి అధికార పీఠం అధిష్ఠించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సిరిసిల్లలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే ఓటర్లకు ₹1 కూడా పంచలేదన్నారు. సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వే రిపోర్టు చెప్తోందని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 1 ఎంపీ సీటు మాత్రమే గెలిచే అవకాశం ఉందన్న ఆయన అత్యధిక స్థానాల్లో తామే గెలవబోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలిలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరం బంగారం ఉత్పత్తి కానుంది. మన దేశంలో ప్రైవేటు రంగంలో తొలి బంగారం గని ఇదే కావడం ప్రత్యేకత. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుబంధ సంస్థ
జమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ జొన్నగిరి బంగారం గవిని అభివృద్ధి చేస్తుంది. దీనికోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు దాదాపు 60% పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగితే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా.